దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. 2 తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు మహాశయుడు ఈ మాటలు చెప్తున్నట్లుగా ఈ భాగంలో మనం చూడగలం. మన దేవుడు మన ప్రక్కన ఉండి నిరంతరము మనలను బలపరిచేవారు. మనకున్నటువంటి ప్రతి బలహీనతల్లో, ప్రతి కష్టంలో, ఇబ్బందిలో, ప్రతి శోధనలన్నిటి నుండి ఆయన మనలను తప్పించేవారు. ఆయన మన పక్షముగా నిలబడకపోతే ఈనాటికి మంటికి మన్నుగా ఉండవలసిన వారము. ఆయన కృప చొప్పున మనకు తోడయుండి, మన పక్షమయుండి నిరంతరము మనలను బలపరుస్తున్న దేవుడు. ఎన్నో మార్లు బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన బలపరిచి ఇప్పటి వరకు మనలను నడిపించిన దేవుడు. ఇక ముందు కాలంలో కూడా దేవుడు మన పక్షమయుండి నిరంతరము ఆయన మనలను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీవు నిరంతరము మమ్మలను బలపరిచే దేవుడవు. మాకున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి విడిపించే గొప్ప దేవుడవు నీవే. నీవు మా పక్షమై నిలబడకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవారము కాదు. ఎన్నోసార్లు ఎన్నో శోధనలు, బలహీనతలు, సమస్యలు మా ఎదుట నిలబడినా నీవు తోడుగా ఉన్నావు కాబట్టి మేమింకా క్షేమముగా నిలబడగలుగుతున్నాం. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించి వారి పక్షమయ్యుండి గొప్ప కార్యాలు మీరు చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగ చేయండి. ప్రతి వారి ప్రయాణములలో క్షేమాన్ని మీరు కలుగ చేయండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించి కృపలో బలపరచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.